ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జీవితం అంతా కూడా గందరగోళంలో ఉన్నదా? గడ్డు సమస్యలో ఉన్నదా? ఊహించిన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయా? జీవితం ఏమీ అర్థం కావట్లేదా? అంత అయోమయంగా ఉన్నదా? అనాలోచితంగా ఉన్నారా? జాగ్రత్త ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలంటే స్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. మీ జీవితంలో స్వల్పకాల శ్రమలకు దీర్ఘకాలమైనటువంటి ఆలోచనలు చేయకండి. సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి ఆలోచించే కంటే పరిష్కారం గురించి ఆలోచించడం చాలా ఉత్తమం. కానీ ఇక్కడ వచ్చినట్టు సమస్య ఏంటంటే ప్రతివారు సమస్యల్లో ఉంటారు, సమస్యల గురించి ఆలోచిస్తారు. సమస్యలో ఉన్నవాడు సమస్యల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ కూడా పరిష్కారం దొరకదు. మరేం చేయాలి? సమస్యల్లో ఉన్నవాడు పరిష్కారం గురించి ఆలోచించాలి. హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది సమస్యలు వచ్చినప్పుడు జీవితం అయిపోయింది, ఇంకా అంతమైపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారు. రకరకాల సమస్యలు మనుషులకి ఎదురవునప్పుడు రకరకాల పరిష్కారాలు ఉంటుంటాయి. అందరి సమస్యలు ఒకేలా ఉండవు, అందరి పరిష్కారాలు ఒకేలా ఉండవు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామందికి వాళ్ళకి అలా చేస్తే పరిష్కారం వచ్చింది కాబట్టి నాకు కూడా అలా వస్తుంది అనుకుంటారు. నో, వాళ్ళు ఇదిగో ఈ యొక్క థ్యాంక్ యూ జీసస్ అని 100 సార్లు రాశారు, ఫలితం దొరికేస్తుంది కాబట్టి నాకు కూడా అలా దొరికేస్తుంది అనుకుంటారు. నో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పరిష్కారాల గురించి ప్రభు వైపు చూస్తారో వాళ్ళు పరిష్కారం పొందుకుంటారు. ఎవరైతే సమస్యల్ని పట్టుకుని ఉంటారో వారు సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు, సమస్యల వలలో చిక్కుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యల వలలో చిక్కుకున్నారేమో మీరు పరిష్కారం వైపు ప్రయాణం చేయండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రోజున సెల అనేది కొన్ని పుస్తకాల్లో కొన్ని అర్థాలు ఉంటాయి. యాక్చువల్గా సెల అనేటువంటి పదం మనకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంటుంది. ఇక్కడ మరి కొన్ని బుక్స్లో చూసినట్లయితే పాటికి మధ్యలో మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ఆగుతాం కదా, ఆగి ముందుకెళ్ళటం అనమాట. ఆగటం అని కూడా వస్తుంది అనమాట. జస్ట్ చిన్న బ్రేక్ లాగా అనమాట. చరణానికి మధ్యలో చిన్న బ్రేక్ లాగా సెల. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో చేతులు ఎత్తి పాడటంతో పాటు సెల అంటే ఒకసారి బ్రేక్ వస్తుంటుంటుంది. జీవితంలో వెళ్ళి జీవితంలో కొంచెం ఆగినట్టు అనిపిస్తుంది, జస్ట్ చిన్న రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో ఇది సెల అంటే జస్ట్ వెయిట్, జస్ట్ రిలాక్స్ అవ్వండి, జస్ట్ ఆగి మరలా పాడండి అనేటువంటి అర్థం కూడా మనకు వస్తుంది అనమాట. పాటకి మధ్యలో చరణానికి మధ్యలో సెల అనేటువంటి పదం మనకి కనిపిస్తుంటుంది. ఏంటి? ఆగి కొంచెం ఊపిరి పీల్చుకుని మళ్ళీ ప్రారంభించండి, ఆగి వెళ్ళండి ముందుకి, ఆగి స్టాప్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది మనకి కార్ల మీద లేకపోతే ఎక్కడైనా కూడా స్టాప్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది. అంటే ఏంటి? ఆగి వెళ్ళుము, కొంచెం చూసుకుని వెళ్ళుము అన్నట్లుగా. కాబట్టి ఈ సెల అనేటువంటి పదం యొక్క అర్థం మనం చూసినట్లయితే ఆగి వెళ్ళండి, కొంచెం ఆగండి అన్నట్లుగా కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా బైబిల్లో కొన్ని పదాలు, హెబ్రీ పదాలు మనకు ఉంటాయి. కొన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాటిని చేసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని అవి అర్థం కాలేదని చెప్పి అర్థం లేని మాటలు కాదు మాట. అవి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దానికి ప్రతిదానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ స్తుతిస్తూ ఉన్నటువంటి వారి జీవితాల్లో మాత్రం ఊహించిన కార్యాలు వెంటబడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ ఆయన ఏమంటాడు? దావీదు 23వ కీర్తన 6వ వచనం వచ్చేసరికి, చివరి వచనం వచ్చేసరికి కృపాక్షేమములు నన్ను వెంబడిస్తాయి. ఎందుకంటే నా కాపరి నా యేసయ్య, నా కాపరి నడిపించే మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. కాబట్టి నా కాపరి వెంట కృపాక్షేమలు ఉంటాయి. కాబట్టి నా వెంట నా కాపరి ఉన్నాడు, నన్ను నడిపించే నా కాపరి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాయి? కృపాక్షేమలు నా వెంట వస్తాయి. ఐశ్వర్యము, ఆస్తి, అందము, ఆరోగ్యం అన్నీ కూడా నా వెంట వస్తాయని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి యేసయ్య ఎటు వెళ్తే అటు ఆశీర్వాదం, అద్భుతం వెంబడించవలసిందనమాట. యేసయ్య చెప్పిన మాట వినవలసిందే. కాబట్టి అందుకని దావీదు అంటున్నాడు, నన్ను నడిపించే కాపరి యెహోవా నా కాపరి, నా కాపరి అయినటువంటి యేసయ్య నాతో ఉన్నాడు, నా వెంట ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముంటుందండి? ఆశీర్వాదం. అదేంటి బ్రదర్, మరి యేసుప్రభువుని నమ్ముకున్న మా జీవితంలో ఏవి ఆశీర్వాదం కనిపించట్లేదు? నువ్వు ఓన్లీ ఆశీర్వాదాన్ని వెతికేది
ఏమంటుంది? డబ్బు సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనది రెక్కలు ధరించి పారిపోను అంటాడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో. చూసారా, ఇక్కడ మనం చాలా అద్భుతమైన విషయం. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితేనేమో అవి నీ వెంటబడతాయి. ఏంటి అవన్నీ? ఏదైనా సరే, ఆరోగ్యం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, చక్కటి ఉద్యోగం, ఏదైనా సరే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. కానీ ఇదంతా మానేసి ప్రసంగి గ్రంథంలో ప్రకారం డబ్బే కావాలి నాకు, పేరే కావాలి నాకు, ఉద్యోగమే కావాలంటే డబ్బులు సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనే ఆ డబ్బులకు రెక్కలు చెగిరిపోతాయని చెప్పి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారు, ఎందుకని మనకు కావాల్సింది మనం పొందుకోలేకపోతున్నాం అంటే, నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే ముందు దేవుని వైపు రాజ్యాన్ని వెతకాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఏదన్నా పొందుకోవాలంటే దేవుని పొందుకోవాలి. ముందు దేవుణ్ణి పొందుకున్నామంటే ఆటోమేటిక్గా దేన్నైనా కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆ మాటను ఒకసారి మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ప్రసంగి చెప్తున్నటువంటి మాట అనమాట. డబ్బులు సంపాదించ ప్రయాసపడొద్దు. మరి ఎలాగ బ్రదర్, ప్రయాసపడకుండా వస్తాయా? ఎస్, పని చేయాలి, కానీ డబ్బుల కోసం కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాట కోసం మనం పని చేయాలన్నమాట. దేవుని చిత్త ప్రకారం పని చేయాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. ఈ రిఫరెన్స్ మీకు తెలిస్తే, డబ్బు సంపాదించ ప్రయాసపడకము. హల్లెలూయా. ప్రయాసపడొద్దు అంటండి. మరి ఎలాగా? ప్రయాసపడకుండా ఎలాగొస్తుంది? చాలామందికి ప్రశ్న అనమాట. ప్రయాసపడకుండా ఎలాగొస్తుందండి? ఎస్, ప్రయాసపడకుండా ఇది రాదు. కానీ మొదట చేయవలసింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంటండి. సామెతల గ్రంథం 23:4 చూసినట్లయితే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అటువంటి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. హల్లెలూయా. చూసారా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అటువంటి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 5వ వచనం, సామెతల గ్రంథం 23:5 వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. చూసారా, ఉందా లేదా స్పష్టంగాను బైబిల్లో? చాలామంది ఇదే అనమాట, మేము ఎంత కష్టపడుతున్నామో అది అంత దూరం అయిపోతుంది. ఎందుకని అనుకుంటున్నారు? ప్రియులు గమనించాలి. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎక్కడ ఆగాలో అక్కడ ఆగట్లేదన్నమాట. ఈ సామెతలు 23 చూసినట్లయితే, నువ్వు ఏలికలతో భోజనం చేయి కూర్చుండి నీడల నీవెవరివి సమక్షంలో ఉన్నావో బాగా యోచించుము, నీవు తిండిపోతు అయిన నీడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. హల్లెలూయా. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అటువంటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దానిని దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. చూసారా, పక్షిరాజు ఆకారానికి ఎగిరినట్టు ఎగిరిపోతుంది. ఎందుకని? ఇది గమనించదగ్గ విషయం. నువ్వు దాని వెంట పడకూడదు, నీ వెంట అది పడాలి. వింటున్నారా? డబ్బు వెంట మనం పడకూడదు, డబ్బు మన వెంట పడాలి. పేరు ప్రఖ్యాతుల వెంట మనం పడకూడదు, పేరు ప్రఖ్యాతులు మన వెంట పడాలి. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందంట? మనం దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుతూ ఉన్నప్పుడు. మొట్టమొదట ప్రిఫరెన్స్, మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే దేవునికి ఇచ్చామో, మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే దేవునికి ఇచ్చామో, అప్పుడు ఏమవుతుందంటండి, మొత్తం అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏది ఎప్పుడు రావాలో 1 పేతురు 5:6 చదివినట్లయితే, తగిన సమయం యందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా, వింటున్నారా, తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమని చేసి దీన మనసుకుని ఉండండి. చూసారా, తగ్గించుకుంటే హెచ్చించబడతాం. థ్యాంక్ యూ జీసస్. తగ్గించుకుంటే హెచ్చించబడతాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. తగ్గించుకుంటే హెచ్చించబడతాం. హల్లెలూయా. అందరికీ తెలుసు
కానీ నాకు అన్నీ తెలుసు, నాకు చెప్పేదేంటి? ఇలాగ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు స్వీకరిస్తారు, కొన్ని విషయాలు స్వీకరించకపోవచ్చు. కొన్నిసార్లు మనం అంగీకరిస్తాం, కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు. కొన్నిసార్లు దేవునికి ప్రాధాన్యత ఇస్తాం, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. అందుకనే ఈ రోజున మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. అన్నిసార్లు మొదటి దేవుని రాజ్యం ఎత్తడం లేదు, కొన్నిసార్లు నుంచి మన ఇష్టానుసారం వెళ్ళిపోతుంటాం. గుర్తురాదు దేవుని సన్నిధి కానీ దేవుడు కానీ గుర్తురాడు, ప్రార్థన కానీ గుర్తురాదు. కొన్నిసార్లు బాగా క్రిటికల్ పొజిషన్లో అప్పు చేయాలనుకోండి, అంతే, కనీసం ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళి ఎవరైస్తారో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం. అది ఎంత వడ్డైనా కూడా పట్టించుకోం, ఆ టైంలో అవసరం తీరాలి కాబట్టి. ఎప్పుడైతే తీసుకుని ఇరుక్కుపోయారో తర్వాత చూడాలి, అసలు కంటే వడ్డీ పెరిగిపోయి ఇంకా ఇరుకుల్లో పడిపోయి జీవితం ఆత్మహత్యలు చేసుకునే దాకా వచ్చేసింది. నిజంగా నీకు అవసరం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఏం చేసేవాడంటే ఆ అప్పు చేసే అవసరం లేకుండానే ఎవరో ఒకరిని ప్రేరేపించి దేవుడు నీకున్న సమస్య నుంచి బయటపడేలా చేసేటువంటి వాడు నాకు చేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను, నేను 2010వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను. ఏప్రిల్ 7వ తారీఖున 2010వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్ వచ్చాను. నేను 200 రూపాయలతో వచ్చాను. చాలా ఆర్థిక పరిస్థితులు, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో జీవించాను. గందరగోళంగా ఉండేటువంటిది, చాలా ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి. ఒక్కటే నిర్ణయం, అప్పు చేసి జీవించే కంటే అప్పు లేకుండా చచ్చిపోవటం మంచిది అనిపించింది నాకు. వింటున్నారు ప్రియులా? చాలా జాగ్రత్తగా, అప్పు చేసి జీవించటం కంటే అప్పు లేకుండా చనిపోవటమే అద్భుతమైనటువంటి జీవితం అనిపించింది. కాబట్టి ఎంత ఆకలేసినా, ఎంత బాధ కలిగినా, ఎంత సమస్య వచ్చినా అప్పు చేయలేదు నేను. 2010వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం అనగా ఆల్మోస్ట్ 15 సంవత్సరాల్లో ₹1 ఒక్క వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు. చేతిలో చిల్లు కావాలేని పరిస్థితుల్లో, రోడ్ల మీద తిరిగిన పరిస్థితుల్లో, కనీసం తినటానికి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆకలితోటైనా అలా ఉండిపోవాలనిపించింది తప్ప కానీ ఒక్కరిని అప్పు అడగలేదు ప్రియులారా. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా జీవితంలో ఇప్పటికీ ₹1 అప్పు లేదు ఎక్కడ కూడా. నేను ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయలేదు. హల్లెలూయా. ఉంటే తింటాం, లేకపోతే లేదు. ఇలాగ నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీతిమంతుల బిడ్డలో భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు అంటాడు భక్తుడు. నువ్వు నిజంగా నీతిమంతుడివే. ఎలాగా? నువ్వు ఎవరిని బూతులు తిట్టలేదు కాబట్టి నీతిమంతుడు, నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి నీతిమంతుడా? అది పెద్ద పొరపాటు. మళ్ళీ మనం నీతిమంతులు ఎలాగయ్యామంటే ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, కృప ద్వారానే మనం రక్షించబడ్డాం అని చెప్పి బైబిల్ కానీ సెలవిస్తుంది. ఉచితంగా తీర్చబడ్డాం మనం నీతిమంతులుగా. మనకు దేవుని నీతి మనకు ఆపాదించబడ్డది. హల్లెలూయా. చూడండి, కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు పుట్టుకతోటే అంటే వాడు ఏమైనా సంపాదించాడా? లేదు, వాడి తండ్రి కోట్లన్నీ వీడికి ఆపాదించబడ్డాయి. కాబట్టి ఆ విధంగా వాడు కోటీశ్వరుడు అయ్యాడు తప్ప వాడు సంపాదించో కష్టపడే కాదు. అలాగే ఈ రోజున మనం క్రీస్తులో పుట్టిన మనం కోటీశ్వరులు అయిపోయాం. ఎలాగంటే ఆయన నీతి మనకు ఆశీర్వదించబడ్డది. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన యందు ప్రియులు గమనించాలి, విశ్వాసం ఉంచిన వారందరికీ ఏమైపోయిందంటే, విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా కుమారులగుటకు అధికారం వచ్చేసింది. హల్లెలూయా. కుమారులగుటకు అధికారం వచ్చేసింది. కాబట్టి ఈ రోజున నేను పేదవాడినండి, నాకు ఓకే, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించవో, యేసు రక్తం చేత కడగబడ్డావో, ఎందరైతే నమ్మి విశ్వాసించారో యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన బిడ్డలు అయిపోయే అధికారం వచ్చేసింది. ఆయన బిడ్డలం అంటే ఆయన ఆస్తికి వారసులం. హల్లెలూయా. ఆయన కలిగిన ప్రతిదానికి వారసులు మనం. కాబట్టి యేసయ్య బిడ్డలు మనం, రాజులని యాజక సమూహం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలమైనటువంటి మనం ఇంకా నేను పేదవాడినండి, నేను లేనండి, నాకు అదండి. ఎస్, నువ్వు చెప్పేది కరెక్టే. నీ కంటికి కనపడే లోకంలో నువ్వు లేనటువంటి వాడి వ్యక్తిగా ఉండొచ్చు. కానీ నువ్వు నిజంగా తెలుసుకున్నట్లయితే నీ మనోనేత్రాలు, మామూలు నేత్రాలు కాదు, మనోనేత్రాలు అంటే ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడిన రోజున నువ్వెంత ఉన్నతమైన వ్యక్తిగో, ఎంత గొప్ప వ్యక్తిగో, నువ్వు ఎవరి బిడ్డవో నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు ఎలా జీవిస్తావు? నీతిమంతుడిగా జీవిస్తావు. హల్లెలూయా. సంతోషంగా జీవిస్తావు. హల్లెలూయా. ఆనందంగా జీవిస్తావు. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడిగా నువ్వు జీవిస్తావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ సత్యం తెలియక చాలామంది నేను పాపనండి, నేను దోషునండి. ఎస్, మీరు అన్నది కరెక్టే, మనం అన్నది కరెక్టే. మన పాపను దోషును ఒకప్పుడు రక్షించబడక ముందు, బాప్తిసం పొందకముందు, యేసు ప్రభువును నమ్మకముందు, యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించకముందు మీరు చెప్పేదంతా ఖచ్చితంగా వాస్తవమే.
కానీ ఎప్పుడైతే దేవుని స్వీకరించారో యేసుక్రీస్తు ప్రభువు నీతి మనకు ఆపాదించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ చంటి బిడ్డ కోటీశ్వరుడు ఇంటిలో పుట్టాడో ఆటోమేటిక్గా పుట్టుకతోటే కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ బిడ్డ సంపాదించుకుంటే వచ్చినటువంటిది కాదు, ఆ బిడ్డ కష్టపడితే వచ్చినటువంటిది కాదు, ఆ బిడ్డ ఏదో చేస్తే వచ్చినటువంటిది కాదు. అది ఆటోమేటిక్గా కోటీశ్వరుడు ఇంట్లో పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువులో పుట్టాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలుగా మనం పుట్టాం కాబట్టి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రియులు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు నీతి మనకు ఆపాదించబడింది, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బుద్ధి మనకు ఆపాదించబడింది, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఐశ్వర్యం మనకు ఆపాదించబడింది, యేసుక్రీస్తు ప్రభువు ప్రతిదీ కూడా మనకు ఆపాదించబడింది. ఈ సత్యం తెలిసిన రోజున మన జీవితం మామూలుగా ఉండదు. ఈ జీవితం ఆర్డినరీగా ఉండదు ప్రియులారా. ఎక్స్ట్రార్డినరీ లైఫ్ నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందన్నమాట. ఈ సత్యం తెలియదు. ఈ సత్యం తెలియనివాడు సైతానుగాడు మన మనోనేత్రాలకి ఈ యొక్క సంబంధమైన దేవత గుడిదనం కలుగజేసిందన్నట్టుగా. దేవత అంటే అక్కడ ఎవడో సైతానుగాడే. ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత ఎవడాడు సైతానుగాడే. వాడేం చేస్తాడంటే నీ మనోనేత్రాలు గుడిదనం కలిగజేసి నువ్వు పాపివి, నువ్వు దోషివి, నువ్వు తప్పిపోయావు, నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు కాబట్టి నేను దేవుడు స్వీకరించడు, నీ జీవితం అంతా పాపం జీవితం, నీ జీవితం అంతా ఇది బలహీన జీవితం కాబట్టి నిన్ను దేవుడు స్వీకరించడు, నువ్వు నరకానికే పాత్రుడు అనేటువంటి భ్రమలో నిన్ను ఇరికించేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసేసి ఇంకా నువ్వు పనికిరావు అన్నట్లుగానే మార్చేస్తాడు. నమ్ముతున్నారా? ఎస్, సైతాన్ని బట్టి నమ్మేస్తారు కాబట్టి ఇంకా నా జీవితం పనికిరాదు, నేను పైకి రాను, నేను పనికిరాను, నేను పైకి రాను, నా జీవితం అయిపోయింది, ఇదే గొయ్య, ఇదే నుయ్య, అంతే, నా జీవితం సమాప్తం అని చెప్పి నీకు నువ్వు చచ్చిపోయేలాగా నిన్ను సంపేసుకునేలాగా ఆత్మహత్య చేసుకునేలాగా సైతాన్ని ప్రేరేపించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసి సమాధి చేస్తాడు. వింటున్నారా? ఈరోజు అనేక మంది జీవితాలు ఇలాగ అయిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే న్యూనతాభావం, సెల్ఫ్ ఏమంటారు అది, వాళ్ళ మీద వాళ్ళకే స్వానుభూతి చూసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు జాలి పడిపోతూ మాకెవ్వరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చూడరు, మా జీవితం ఇంతే అనేటువంటి న్యూనతాభావంలోకి వెళ్ళిపోవటం వల్ల ఇందుకనే ఈరోజున జీవితాలన్నీ కూడా ప్రియులు గమనించాలి. ఎందుకనే ఈరోజు జీవితాలన్నీ కూడా డిప్రెషన్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇంకా అయిపోయింది, నేను సాధించలేను. నో, డెవిల్ ఈజ్ ఎ లయర్, జీసస్ ఈజ్ యువర్ హీలర్, జీసస్ ఈజ్ యువర్ రిడీమర్. హల్లెలూయా, ఆయన మన విమోచకుడు. సైతానుగాడు అబద్ధికుడు మాట, వాడు చెప్పేది అబద్ధాలే, వాడు అబద్ధాలు జనకుడు వాడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున నీ జీవితం ఎగురు గంతులేస్తారు ప్రియులారా. నీకు జాబ్ రాదని ఎవరు చెప్పారు? నీకు గర్భఫలం రాదని ఎవరు చెప్పారు? సైతానుగాడు చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎందుకంటే నీకు గర్భఫలం నీకు గర్భసంచి లేకపోయినా కూడా గర్భఫలం ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, ఎండినటువంటి సముద్రంలో 6 నెలలు నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, బండలోంచి నీళ్ళను రప్పించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం నుంచి మన్నను కురిపించిన దేవుడు మనకున్నాడు. ఆకాశం నుంచి పూరేలు పంపిన దేవుడు మనకున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. కానీ నువ్వు నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే, దేవుడు చేయగలరని నమ్మితే, నీకు గర్భసంచి లేకపోయినా నువ్వు బిడ్డలు కంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, నీకు 50 సంవత్సరాలు వచ్చినా కూడా అద్భుతమైన వివాహ జీవితాన్ని నువ్వు అనిపించగలుగుతావు. అద్భుతమైనటువంటి వ్యక్తితో నీకు వివాహం జరుగుతుంది. థ్యాంక్ యూ జీసస్. నీకు ఇది లాస్ట్ ఛాన్స్, ఇంకా ఉద్యోగం పొందుకునే ఛాన్స్ లేదన్నా కూడా ఇంకొక సంవత్సరం పెంచుతాడు దేవుడు. నీ యొక్క శాసనాలు మారుస్తాడు, నీ రికార్డ్స్ మారుస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ముతున్నారా? అది దేవుని కార్యం అంటేని. లేదు అన్నకాడ దేవుడు ఉన్నదంటాడు, లేదు ఉన్నట్టుగా పిలుస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమా 4:17 దేవుడు లేదు ఉన్నట్టుగా పిలుస్తాడు. మృతులను సజీవులుగా పిలిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయారా, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయారా, ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా వల్ల ఏమీ కాదు అనేటువంటి పరిస్థితులకు మీరు వచ్చేసినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీ జీవితాలను దేవుడికి సమర్పించుకున్నట్లయితే ఊహించిన కార్యాలు దేవుడు మీ ద్వారా చేసి దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. చిగురించండి. ఎండిపోయిన మూడు లాంటి జీవితం అయినా పర్వాలేదు, చిగురించండి. నేను లేస్తాను, నేను పైకి లేస్తాను. హల్లెలూయా, పైకి లేస్తాను, పైకి లేస్తాను అని ఎవరైతే మరి
ఆశ కలిగి ఉంటారో, ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నీలో ఆశ కావాలి. 37 కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చేస్తానన్నాడు దేవుడు. నన్ను బట్టి సంతోషించు చాలు, నీ సమస్యను బట్టి ఏడొద్దు, నన్ను బట్టి సంతోషించు అన్నాడు దేవుడు. దేవుడికి కావాల్సిందల్లా నువ్వు సంతోషంగా ఉండటం, దేవుని బట్టి నువ్వు సంతోషించడం అంతే. నీ సమస్య ఏదైనా, నీ హృదయ వాంఛ ఏదైనా సరే ఆయన తీర్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కూడాను దేవుడిని ఏదో చేతకాలం చేసినట్టుగాను, ఏంటి ప్రభువా నాకు ఈ జీవితం అని నువ్వు ఏడొద్దు. ఆశతో రమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి ఆశతో రమ్మన్నాడు. ఆశతో నువ్వు వచ్చినట్లయితే ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిస్తానన్నాడు. తృప్తి అంటే నీకు 10 రూపాయలు కావాలితే 10 రూపాయలు ఇవ్వటం కాదు. తృప్తి అంటే ఏంటంటే నీకు 10 రూపాయలు కావాలితే 100 రూపాయలు ఇవ్వడం అనమాట. హల్లెలూయా, సంతృప్తి. థ్యాంక్ యూ జీసస్. సర్వసమృద్ధి ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అద్భుతాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఊహకందని కార్యాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సబ్మిట్ అవుదాం ఆ దేవునికి. యేసయ్యా, నేను ఇంతకాలం లోకం వైపు చూసి నేను డిప్రెస్ అయిపోయాను. లేదు, నేను ఎగిరి గంతులేస్తాను. ఇప్పుడు నేను జాయ్ఫుల్గా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను. కారణం నా పౌరుగా చెప్పారు కదా ఫిలిప్పీ 4:4 ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. లోకంలో బాధపడకండి, ప్రభులో ఆనందించండి. లోకం వైపు చూసి నిరాశపడకండి, ప్రభు వైపు చూసి నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. లోకం వైపు చూసి డిసప్పాయింట్ అవ్వకండి, ప్రభు వైపు చూసి ఎంకరేజ్ అవ్వండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో జీవం ఉంది, లోకంలో మరణం ఉంది. యేసయ్యలో హెచ్చింపు ఉంది, లోకంలో తగ్గింపు ఉంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను హెచ్చించే యేసయ్య వైపు చూడు, నిన్ను ఎత్తుకునే యేసయ్య వైపు చూడు. నిన్ను దిగజార్చే లోకం వైపు చూడొద్దు. లోకం మాటలు పట్టించుకోవద్దు. లోకం రీతిని ఫాలో అవ్వద్దు. లోకంలో జరుగుతున్న వాటి వైపు చూడొద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనలో ఏమున్నదంటే నిత్యత్వం ఉంది. లోకంలో ఏమున్నది తెలుసా? నరకం ఉన్నది. లోకం వైపు చూసినటువంటి వారు నరకానికి పాత్రలు అవుతుంటుంటారు. లోకం అంతా కూడా నాశనమే. ప్రియులు గమనించాలి. దేవుని వైపు చూసేటువంటి వారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వైపు చూసిన వారు బలహీనలు అయిపోతుంటుంటారు, నిరుత్సాహపడుతుంటుంటారు. మీకు ఎవరు అప్పిస్తాను, డబ్బులు ఇస్తాను, సాయం చేస్తానంటారు. ఎంతకాలం చూసినా కూడా డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ తప్ప ముందుకు రారు వాళ్ళు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు మాత్రం నూతన బలం పొందుకుంటారు. దేవుని వైపు చూసేవారు మాత్రం నూతన బలం పొందుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి హృదయాన్ని నువ్వు ఆవరించినందుకు వందనాలు దేవా. ప్రతి హృదయాన్ని నింపేసినందుకు వందనాలు. నీ వైపు చూసేవారందరూ నింపబడుదురు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ వైపు చూసేవారందరూ కూడా అద్భుతాలు చూసిదురు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పైకి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ నింద, మీ అవమానం, మీ నిరుత్సాహ పరిస్థితుల నుంచి, మీ గందరగోళం నుంచి పైకి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు నడిపించాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆదరించబడుతున్నారా? అద్భుతమైనటువంటి వాక్య ధ్యానాన్ని మీరు వింటూ ఉన్నారు పిల్లరా. ఈ యొక్క మరి మాటల ద్వారా మీరు ఎంకరేజ్ చేయబడ్డారని చెప్పి నమ్ముచున్నాను. ఇవన్నీ కూడా నేను రెఫరెన్స్లు చూపించలేకపోవచ్చేమో, కానీ అన్నీ కూడా దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడిన మాటలు. ఇవన్నీ కూడా మరలా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆదరణకర్త. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏంటో సర్వసత్యం? జీసస్, యేసయ్యే చెప్పాడు కదా. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. సత్యం ఆయనే, జీవం ఆయనే, మార్గం ఆయనే. కాబట్టి నీ జీవితానికి ఒక గురి లేదా, ఒక గమ్యం లేదా, ఒక మార్గం లేదా? యేసయ్య వైపు చూడు. హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా మరి ఒక మార్గం లేనటువంటి స్థితిలో ఉంటే, జీవం లేనటువంటి స్థితిలో, నిర్జీవ స్థితిలో ఉంటే యేసయ్య వైపు చూడు. 1,00,000 కోటి సమస్యలకు ఒకటే మార్గం, యేసే మార్గం. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం యేసయ్యే. హల్లెలూయా. కాబట్టి అటువంటి యేసయ్య వైపు చూడటం మానేసేసి ఈ రోజున సమస్యల వైపు చూస్తూ కృంగిపోతూ నన్ను ఎవరు పట్టించుకోవాలి? నిన్ను యేసయ్య పట్టించుకోకుండా నిన్ను ఎవరు పట్టించుకున్నా నీ సమస్యకు పరిష్కారం రాదు. యేసయ్య పట్టించుకోకుండా లోకమంతా నీ వెంట ఉన్న నీ సమస్యకు పరిష్కారం రాదు. హల్లెలూయా. చూసారా? ప్రియులు గమనించాలి. హన్నా విషయంలో చూసినట్లయితే భర్త ప్రేమిస్తున్నాడు,
అంత బాగానే ఉంది, కానీ సమస్యకు పరిష్కారం రాలేదు. యేసయ్య కలుగు చేసుకోలేనంత వరకు నీ జీవితంలో నీ బంధువులు, స్నేహితులు, ప్రపంచమంతా నీ చుట్టూ ఉన్నా కానీ నీ సమస్య పరిష్కరించబడదు. ఎప్పుడైతే యేసయ్య నిన్ను పట్టించుకున్నాడో, ఒక్క వ్యక్తి నీ పక్షాన లేకపోయినా, ఒక్కరు నిన్ను చూడలేకపోయినా, ఒంటరితనంలో నీ ఉన్నా కూడా నీ పరిష్కారం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఒంటరితనంలో ఉండి యేసయ్యని కలిగి ఉన్నావా? అద్భుతం. 100 మంది మధ్యలో ఉండి యేసయ్యని కలిగి లేకుండా నువ్వు జీవిస్తున్నావా? జీరో జీవితం. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా. వట్టి సున్నా. మణులు, మాణిక్యాలు, భోగభాగ్యాలు ఎన్నున్నా కానీ మహోన్నతుడు లేకపోతే వట్టి సున్నా, జీరో. హల్లెలూయా. వింటున్నారా? యేసయ్య లేకపోతే జీరో. ఎవ్వరు లేకపోయినా యేసయ్య ఉంటే నువ్వు హీరో. ఎవ్వరు లేకపోయినా సరే యేసయ్య ఉంటే హీరో. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నా జీవితంలో నేను ఒంటరిగా ఉండి, ఒక్కడనే ఉండి, చిన్న ఫోన్ పెట్టుకుని ఇంట్లో గదిలో కూర్చుని నా యేసయ్యకి నేను స్తుతి చెల్లించాలని, నా యేసయ్యకి నేను ఆరాధించాలని చెప్పి కూర్చున్నప్పుడు ఈ రోజున మీరు చూసారు, 100,000 మందిగా ప్రభావితమై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ కార్యక్రమాల్లో మరి బలపడుతూ ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతం కాదంటారా? ఇది చాలా ఆశ్చర్యమైన కార్యం కాదంటారా? ఇది దేవుని యొక్క మరి సన్నిధి కాదంటారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. అది నా జీవితంలో నేను అనుభవిస్తూనే ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే యేసయ్య నువ్వు కలిగి ఉంటే 100,000,000,000 మంది నీ వెంట పడతారు. కృపాక్షణలు నీ వెంట వస్తాయి. యేసయ్య నీతో ఉంటే, యేసయ్య ఎక్కడ ఉంటే, యేసయ్య ఎవరి పక్షాన ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? చెప్పండి. ఇప్పుడు నీకు విరోధంగా యేసయ్య నీ పక్షాన్ని నీకు ఉంటే నీకు విరోధంగా ఏ అప్పు నిలబడుతుంది, ఏ నిరుద్యోగం నిలబడుతుంది, ఏ గొడ్రలతనం నిలబడుతుంది, ఏ మానసిక ఒత్తిడి నిలబడుతుంది? చెప్పండి. నో ఛాన్స్. కాబట్టి ఈరోజున మనం దేవుని పక్షాన్ని నిలబడలేదు, దేవుని పక్షంగా సాక్ష్యం చెప్పటం లేదు, దేవుని పక్షంగా దేవుని మహింపరచడం లేదు. నీ సమస్య గురించి ఏం మాట్లాడతావు? నాకు చాలా అప్పు ఉందండి, చాలా సమస్య ఉందండి, చాలా ఇబ్బంది ఉందండి, చాలా మానసిక, ఇవన్నీ కూడా సైతాను గాడి పక్షంగా మాట్లాడే మాటలు. ఇవన్నీ సైతాన్ గడికి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా డిప్రెషన్ నీకు సంబంధించింది కాదు, సైతాన్ గడి పెట్టింది. మానసిక ఒత్తిడి నీకు సంబంధించింది కాదు, సైతాన్ గడి తెచ్చింది. అవన్నీ సైతాన్ గడి టూల్స్ అనమాట. హల్లెలూయా. దేవుడు టూల్స్ ఏంటో తెలుసా? దేవుడు ఆయుధాలు ఏంటో తెలుసా? దేవుడు ఆయుధాలు ఏంటో తెలుసా? శాంతి, సమాధానం. హల్లెలూయా. నేను శాంతిని లోకం ఇచ్చినట్టుగా కాదు, పూర్ణ శాంతిని ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. ఇవి కదా దేవునికి సంబంధించిన మాటలు, ఇవి కదా దేవునికి సంబంధించినవి. ఇవేమి మాట్లాడకుండా మనం ఎప్పుడు ఏం మాట్లాడతామంటే, సమస్య ఉందండి, ఇబ్బంది ఉందండి, అప్పు ఉందండి, అనారోగ్యం ఉందండి, నా భర్త మంచుడు కదండి, తాగుబోతండి, ఇంట్లో సమస్య అండి, ఒంట్లో సమస్య అండి, సంఘంలో సమస్య అండి, సమాజంలో సమస్య అండి. చూసారా? మనం మాట్లాడి సైతాన్ గడి మాటలు తెచ్చుకుని మాట్లాడుకుంటూ, మనం చేసే పనులన్నీ సైతాన్ గడికి సంబంధించిన పనులు చేసుకుంటూ, ఆశీర్వాదం కావాలి, అద్భుతం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? ఆయన గురించి మాట్లాడకుండా, మీరు గమనించాలి, ఆయన గురించి చెప్పకుండా మీకున్నది చెప్తారు. ఎందుకని మీకున్నది ఏమిటి? సైతాన్ గడు గుర్చేశాడు మీ దాంట్లో. సైతాన్ గడు నాటేసి వెళ్ళిపోయాడు. మీకు అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ సమస్యలు నాటేవాడు వాడు. పరిష్కారాలు ఇచ్చేవాడు ప్రభువారు. కాబట్టి నువ్వు పరిష్కారాన్ని ప్రకటించకుండా, పరిష్కారం వైపు చూడకుండా, పరిష్కారం కొరకు వెదకుండా, పరిష్కారంతో జీవించకుండా, సమస్యలనే మెడిటేట్ చేస్తూ, సమస్యలనే ధ్యానిస్తూ, చాలా సమస్యల్లో ఉన్నానండి, చాలా అప్పుల్లో ఉన్నానండి, చాలా నిందల్లో ఉన్నానండి, ఉంచాడు సైతాన్ గడు నిన్ను అక్కడ. నువ్వు అక్కడే ఉంటే అక్కడే ఉంటావు. ఎప్పుడైతే వాటిని మానేసేసి, వాటిని పట్టించుకోవడం మానేసేసి, నా యేసయ్య ఉన్నాడు, పరిష్కారాలు ప్రభు ఉన్నాడు, నాకు నా పరిష్కారాలు ప్రభు ఉన్నాడు, నన్ను గుంటలోంచి లేపే ప్రభు ఉన్నాడు, వేత నీట మునిగితే వదిలేసేయలేదు, లేపాడు ప్రభువారు. హల్లెలూయా. నన్ను కూడా లేపుతున్నటువంటి లేపే ప్రభువు నాకున్నాడు, ఐశ్వర్యవంతుడైన ప్రభువు నాకున్నాడు, ఆరోగ్యం ఇచ్చే ప్రభు నాకున్నాడు. హల్లెలూయా. నన్ను లేపే ప్రభు నాకున్నాడు, నన్ను నిలిపే ప్రభు నాకున్నాడు, నన్ను నడిపే ప్రభు నాకున్నాడు. ఇది మానేసేసి 100 మంది పాస్టర్లకు ఫోన్ చేసి సమస్య అండి వాళ్ళు ఏం చేస్తారు? ఏ పాస్టర్ గారు మిమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసుకురాలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలని ఉంది కానీ బైబిల్లోను. గమనించాలి, మీలో శ్రమ సంభవిస్తే మీరు ప్రార్థన చేయాలని ఉంది అక్కడ. గమనించాలి. కాబట్టి మనం ఈ సత్యం తెలియకుండా, ప్రభా ఇది సమస్య, నా హీలరు నువ్వే, నా విమోచకుడు నువ్వే, నన్ను విడిపించే యేసయ్యా, నా చేతులు పట్టుకుని లేపే యేసయ్యా, నీ వైపు నేను చూస్తున్నాను, హల్లెలూయా అని చెప్పి దేవుని వైపు చూడాలి. మనం ఎంకరేజ్ చేయబడాలి. దైవ సేవకులు వర్తమానాలు ఎంకరేజ్ చేయబడాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా బలపరచబడాలి.
అంతేగాని ఎవరో మన కోసం ప్రార్థన చేస్తారు, ఎవరో కోసం మనం విడిపించేస్తారా? ఇంపాసిబుల్, అవ్వదు అలాగా. ఇప్పుడు పేతురు చేతులు పైకెత్తాడు కాబట్టి యేసు ప్రభువు చేతులు పట్టుకుని లేపాడు. పేతురు చేతులు ఇవ్వకపోతే మునిగిపోతాడు. కాబట్టి నువ్వు పైకి రావాలంటే నీ చేతులు పైకెత్తాలి. నువ్వు సమస్య నుంచి బయటకు రావాలంటే నీ చేతులు పైకెత్తాలి. ఇది లేకుండా నువ్వు ఎంత చేసినా ఎంత అరిసినా అక్కడే ఉంటావు, అట్లానే మునిగిపోతావు. హల్లెలూయా. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంట. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. మీ జీవితంలో సమస్యలకు పరిష్కారాలు అనుగ్రహించబడతాయి. మీ జీవితంలో బంధకాలకు విడుదల అనుగ్రహించబడతాయి. ఒకవేళ ఇంతకాలం మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, బంధకాలు, వాటి నుంచి మీరు విడుదల పొందుకోకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు గమనించాలి. జాగ్రత్తగా వింటున్నారా? మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, బంధకాల నుంచి విడుదల పొందుకోకపోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఫోకస్ అంతా శ్రమల మీద ఉంటుందన్నమాట. గమనించాలి. వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నువ్వు ప్రయాణం చేయలేవు. నువ్వు వెనక్కి చూస్తూ ముందుకు ప్రయాణం చేయలేవు, యాక్సిడెంట్ అవుతుంది. లోతు భార్య గారు అదే చేశారనమాట. ఆ వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడవాలనుకుంది, అక్కడితో ప్రయాణం ఆగిపోయింది, ప్రమాదంగా మార్చబడింది. సో ఈ రోజున మనం కూడా చూస్తే ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూస్తూ ప్రయాణం చేస్తే అది ఫలితం ఉంటుంది. లోకం వైపు చూస్తూ ప్రయాణం చేసినట్లయితే ఫలితం అంతా కూడా శూన్యంగా మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు అంత ఎంకరేజ్ చేయబడ్డారని చెప్పి నమ్ముతున్నాను. సమయం ఎక్కువైనప్పటికీ చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించబడ్డారా? ఎంకరేజ్ చేయబడ్డారా? జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకున్నారు కదా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇంకను బలపరిచి అద్భుతమైన రీతిలో నడిపించి బలపరచును గాక. ఆమేన్.